ఇటీవల మా హాస్పిటల్లోని ఒక ఉద్యోగి బాగా బరువు తగ్గినట్టు కనిపించాడు. ఏమైంది, ఏం చేసావని అడిగాను. నాకు చక్కెర వ్యాధి ఉంది సార్, కీటో డైట్ పాటిస్తున్నాను, అందువల్ల బాగా తగ్గిపోయానని చక్కగా చెప్పాడు. ఈ మాటలు విని ఆలోచించాను. అతను చేసినట్టు పాటిస్తే బరువు తగ్గిపోతామా, చక్కెరను నియంత్రించగలమా? ఇవాళ మనం తెలుసుకుందాం. చక్కెర నియంత్రణ అంటే కేవలం పిండి పదార్థాలను తగ్గించడం కాదు, రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడం. శాస్త్రీయ అధ్యయనాలు చెప్తుంది కూడా ఇదే. ఇక్కడ మాంసకృతులు అంటే ప్రోటీన్ చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. ఈ మాంసకృతులు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. భోజనం తర్వాత చక్కెర స్థాయి ఒక్కసారిగా పైకి పెరగకుండా చూస్తుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కూడా ఇస్తుంది. ఆకలి త్వరగా వేయదు. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు చాలామంది కీటో డైట్ పాటించినా, సాధారణ ఆహారం తీసుకున్న మాంసకృతులు అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే చాలామంది చేసే తప్పేంటంటే కీటో మాత్రమే ఏకైక పరిష్కారం అని భావించటం. నిజానికి సమతుల్య భోజనం, తగినంత మాంసకృతులు, పీచు పదార్థం, తక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఉన్న ఆహారం కూడా చక్కెర స్థాయిని బాగా నియంత్రించగలదు. అంత తీవ్రమైన నియమాలు అవసరం లేకపోవచ్చు. చక్కెర వ్యాధి చికిత్సకు ఒకే ఒక కఠినమైన డైట్ అవసరం లేదు. ప్రోటీన్, మాంసకృతులు మన శరీరానికి ఎంత ఉపయోగకరంగా ఉంటాయో అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ తమ శరీరానికి తగినట్టు సులభంగా నిరంతరం పాటించే మార్గాలు ఎంచుకోవచ్చు. ఇది ఒక ట్రెండ్ కోసం కాదు, రోజువారీ జీవితంలో శరీరం సుఖంగా ఉండేలా చూసుకోవడం మాత్రమే.